అసలు మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో చూపించడం కోసం రామాయణం వచ్చింది. మీరు అందుకే రామాయణాన్ని ఆశాంతం చదివి చూస్తే, అందుకే ఒక్కసారి సంపూర్ణ రామాయణం వినండి వినండి అని పెద్దలు అన్నారులో ఉంది. రామాయణం చదివితే రామావతారంలో రామచంద్రమూర్తి మనందరం కష్టాలు వచ్చినప్పుడు ఎలా బాధపడతామో అలా బాధపడిన మాట పరమవాస్తవం. ఆయన తన భార్యని రావణాసురుడు అపహరిస్తే విశేషంగా విలపించాడు. ఆయనకి లక్ష్మణమూర్తి మూర్ఛ చెంది భూమి మీద పడిపోతే చాలా శోకతప్త హృదయంతో, లక్ష్మణ నువ్వు లేనటువంటి సీత, నువ్వు లేనటువంటి రాజ్యం నాకెందుకు అన్నాడు. దేశే దేశే కలత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర. ఎక్కడికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, బంధువులు దొరుకుతారు, రాజ్యం దొరుకుతుంది. కానీ తమ్ముడు ఎక్కడి నుంచి వస్తాడు? తోడబుట్టినవాడు రమ్మంటే రాడు. అందుకని నువ్వు లేని నాడు నాకు ఈ భోగాలు అక్కర్లేదు లక్ష్మణ, అన్నీ వదిలిపెట్టేస్తాను, నువ్వు లేని నాడు నాకు ఈ జీవితం ఎందుకయ్యా అన్నాడు. అందుకని రాముడు రామాయణంలో ఒక భగవానుడి కింద ప్రవర్తించి చూపించలేదు, ఒక మనిషి ఎలా బ్రతుకుతాడో అలా బ్రతికి చూపించాడు. నిజంగా రాముడికి వచ్చిన కష్టాల్ని కానీ మనం జ్ఞాపకం పెట్టుకుంటే, మనకెప్పుడైనా జీవితంలో ఒక కష్టం వచ్చిందనుకోండి, నిజంగా రాముడు పడిన కష్టం ముందు మనం పడుతున్న కష్టం ఏపాటి కష్టం అనిపిస్తుంది. సీతమ్మ తల్లి పడిన కష్టం జ్ఞాపకానికి వచ్చిందనుకోండి, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే అంటారు మహర్షి. అంతటి తల్లి అయోనిజ, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసినటువంటి తల్లి, ఎక్కడో అంతఃపురంలో ఉండవలసినటువంటి అమ్మ, అటువంటి తల్లి ఒక రాక్షసుడి యొక్క అంతఃపురం వెనకాతల ఉన్న ప్రమదావనంలో ఒక శింశుపావృక్షం కింద 10 నెలల పాటు చిరిగిపోయినటువంటి చీర కట్టుకుని, జుత్తు ముడి కూడా వేసుకోకుండా తల్లి ఆ రోజున మట్టిలో పడుకుని అంత బాధపడిందంటే, సీతమ్మ తల్లికి వచ్చినటువంటి కష్టం ముందు మనం పడుతున్నటువంటి కష్టాలు ఏపాటి. అంతటి కష్టంలో కూడా రాముడు విడిచిపెట్టనివి ఏవైనా ఉంటే రెండే. ఈ రెండిటినీ మాత్రం రాముడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. అందుకే ఇది రామాయణమైంది. ఆయనం అంటే నడక, తాళము ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండుగా నడుస్తుంది. 2 పాదములు లేవనుకోండి, 2 కాళ్ళు లేవనుకోండి, ఆ నడక కుంటి నడక, సక్రమంగా నడవలేడు. అలాగే రామచంద్రమూర్తి నడకకి 2 కాళ్ళు బాహ్యంలో ఉండేటటువంటి కాళ్ళు కావు. ఆయన సత్యాన్ని ధర్మాన్ని రెండింటినీ 2 పాదములుగా పెట్టుకుని నడిచాడు. అందుకే ఏది పోనివ్వండి ఆయన లక్ష్య పెట్టలేదు, ఎంత కష్టం రానివ్వండి బెంగ పెట్టుకోలేదు. ఆయన విడిచిపెట్టనివి ఏవైనా ఉంటే సత్యము ధర్మము, ఈ రెండిటినీ మాత్రం జీవితంలో